గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, అమన్ అదిరేన్ కుస్తీలో భారత్కు కాంస్యం, పారిస్ ఒలింపిక్స్లో 6వ పథకం, పురుషుల 57 కిలోల విభాగంలో సాధించిన అమన్ సెహ్రావత్. ఇక్కడ పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఇక్కడ అమన్ అది గెలిచినట్టుగా ఫైనల్ సాధించినట్టుగా తెలుసుకోవచ్చు. 57 కిలోల విభాగంలో సాధించిన అమన్ సెహ్రావత్ కుస్తీలో భారత్కు కాంస్య పథకం వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. పారిస్ ఒలింపిక్స్లో 6వ పథకం వచ్చింది ఇప్పటికే ఈయన గెలిచిన సందర్భంగా. ఫ్యూచర్ స్టేట్, తెలంగాణకు ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలిఫోర్నియాలో ఏఐ బిజినెస్ కాన్ఫరెన్స్లో పలు కంపెనీల సిఈఓలతో రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టులకు పర్యాయ పదమిది, రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు. మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా. అడోబ్ సిఇఓ శంతను నారాయణ్తో సమావేశం. హైదరాబాద్లో అమెజాన్ రీసెర్చ్ సెంటర్ 3000 మందికి కొలువులు. గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ కాలిఫోర్నియాలో ఏఐ బిజినెస్ కాన్ఫరెన్స్లో పలు కంపెనీల సీఈఓలతో రేవంత్ రెడ్డి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కార్యక్రమం చేపట్టారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఈఓలతో ఇక్కడ ఒప్పందం చేసుకొని ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టించే విధంగా ఇక్కడ ఆయన కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. హైదరాబాద్లో రీసెర్చ్ సెంటర్కు ఏర్పాటుకు ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ అమ్జెన్ సిద్ధమైంది. ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే ఈ రీసెర్చ్ సెంటర్లో 3000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే తదుపరి తరం గ్రీన్ డేటా సెంటర్ను త్వరలో హైదరాబాద్లో నిర్మించనున్నట్లు ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ ప్రకటించింది. తెలంగాణకు పెట్టుబడులు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ కొత్త కంపెనీ వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఆమ్జెన్ రీసెర్చ్ సెంటర్ 3000 మందికి కొలువులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆమ్జెన్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భం అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు. ఇక్కడ రండి, ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఇక్కడ వారిని కోరుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. త్వరలో తెలంగాణ సాంస్కృతిక విధానం మత్తు దరిచేరనివ్వని బాలమిత్ర. బడిపిల్లలపై ఏఐ నిఘా నేత్రం. 20 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు. మత్తు దరిచేరనివ్వని బాలమిత్ర అనే కార్యక్రమం చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దాని ద్వారా ఇక్కడ మత్తు దరిచేరనివ్వకుండా బడి పిల్లలపై ఏఐ నిఘా కేంద్రం అన్నట్టుగా ఏఐ ద్వారా ఇక్కడ నిఘా నేత్రం ఏర్పాటు చేస్తున్నది అన్నట్టుగా ప్రభుత్వం చెప్పుకోవచ్చు. 20 స్కూళ్ళల్లో పైలట్ ప్రాజెక్టు. మొదటగా 20 స్కూళ్ళల్లో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి ఇక్కడ మొత్తం తర్వాత రాష్ట్రం అంతా అది కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్కు నో. సుప్రీంకోర్టు సూచనలపై క్యాబినెట్లో విస్తృతంగా చర్చించాం. రాజ్యాంగంలో క్రిమీ లేయర్ నిబంధన లేదు. అశ్విని వైష్ణవ్. ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇల్లు. ఏపీ, తెలంగాణ, ఒడిశాలో 173.63 కిలోమీటర్ల కొత్త లైన్లు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్కు నో అంట. సుప్రీంకోర్టు సూచనలపై క్యాబినెట్లో విస్తృతంగా చర్చించాం. రాజ్యాంగంలో క్రిమీ లేయర్ నిబంధన లేదు. అశ్విని వైష్ణవ్. ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇల్లు వస్తున్నాయి. ఇక్కడ ఏపీ, తెలంగాణలో, ఒడిశాలో 173.63 కిలోమీటర్ల కొత్త లైన్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించాం. మేధోమథనం తర్వాత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. అనంతరం ఆ వివరాలను వైష్ణవ్ విలేకరులకు తెలియజేశారు. రాజ్యాంగంలో క్రిమీ లేయర్ నిబంధన లేదంటే అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ
ఇలా కల్పించిన రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ నిబంధన లేదు. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టులో నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్లో పూర్తి స్థాయిలో చర్చించాం. మేధోమథనం తర్వాత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. క్రిమీ లేయర్ చట్టం నిబంధనలు ఏం లేవంట. అక్కడ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన విధి విధానాలను ఉద్దేశించి ఇక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఇక్కడ అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి తెలియజేశారు. రాజ్యాంగంలో ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇల్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇల్లు అందిస్తున్నట్టుగా ఇక్కడ లబ్ధిదారులకు చెప్పుకోవచ్చు. ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 173.63 కొత్త లైన్లు ఇక్కడ రైల్వే ప్రాజెక్టు కూడా చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఏం ధరించాలో ఎలా చెబుతారో హిజాబ్ పైనే నిషేధమా, బొట్టు తిలకంకు కూడా వర్తిస్తుందా? ఇటువంటి నిర్ణయాలతో విద్యార్థుల్ని సాధికారత వైపు ఎలా తీసుకెళ్తారు? హిజాబ్పై నిషేధం విధించిన ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు స్టే. హిజాబ్పై నిషేధం విధించిన ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు స్టే. ఇక్కడ హిజాబ్పై నిషేధం విధించిన ముంబై కాలేజీని నిలదీసిన సుప్రీంకోర్టు. ఇక్కడ సుప్రీంకోర్టు నిజాం కాలేజీని, ఇక్కడ పంజాబ్ హిజాబ్పై ముంబై కాలేజీని నిలదీసింది ఇక్కడ సుప్రీంకోర్టు అన్నట్టుగా. ఇక్కడ ఏం ధరించాలనేది ఎలా చెప్తారు అన్నట్టుగా హిజాబ్పై నిషేధం విధించిన ముంబై కాలేజీ సంబంధించి సుప్రీంకోర్టు స్పందించినట్టుగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లికి పాదాభివందనం చేస్తున్న సిసోడియాకు బెయిల్. 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు సుప్రీంకోర్టు. ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్. కవిత 11 కిలోల బరువు తగ్గింది, బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం కేటీఆర్. విధంగా ఇక్కడ సిసోడియాకు ఇక్కడ ఏదైతే అక్రమ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఇక్కడ నిన్న విడుదల అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సందర్భంగా ఇక్కడ ఎలాంటి విచారణ లేకుండా ఆయన్ను జైల్లో ఎలా ఉంచుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ బెయిల్ ఇచ్చినట్టుగా ఢిల్లీ డిప్యూటీ సీఎంకు బెయిల్ మంజూరు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. సందర్భంగా మద్యం కేసులో అరెస్ట్ అయిన సిసోడియాకు. అదేవిధంగా ఇక్కడ త్వరలోనే కేజ్రీవాల్, కవిత కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఆమె ఇప్పటి వరకు ఇక్కడ 11 కిలోల బరువు తగ్గింది కవిత జైల్లో ఉన్న సందర్భంగా అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అయ్యో పాపం పసికందు 2 రోజుల వయసున్న మృత శిశువును తీసుకొచ్చిన కుక్క. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తీవ్ర కలకలం. ఆ బిడ్డ తమ ఆసుపత్రికి చెందినది కాదన్న సూపరింటెండెంట్. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక్కడ పసికందును 2 రోజుల వయసున్న మృత శిశువును, చనిపోయిన శిశువును తీసుకొచ్చిందంటే కుక్క. ఇక్కడ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఈ సంఘటన ఎదురైంది. ఇక్కడ అయితే ఆసుపత్రికి సంబంధించి సిబ్బంది మాత్రం సూపరింటెండెంట్ మా ఆసుపత్రికి సంబంధించిన శిశువు మాత్రం కాదన్నట్టుగా ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ తెలియజేశారు. కాలం చెల్లిన సెలైన్తో రోగికి చికిత్స. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన. 5 నెలల క్రితమే గడువు ముగిసిన సెలైన్ను ఓ యువకుడికి ఎక్కించిన సిబ్బంది. రోగి సోదరుడు గమనించడంతో తప్పిన ముప్పు. స్వల్ప అస్వస్థతకు గురైన యువకుడు. ఇక్కడ కాలం చెల్లిన సెలైన్ను రోగికి ఎక్కించారంట. దాన్ని ముందుగానే గ్రహించి తీసేసినట్టుగా చెప్పుకోవచ్చు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆసుపత్రిలో ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 5 నెలల క్రితమే గడువు ముగిసిన సెలైన్ను ఓ యువకుడికి ఎక్కించిన సిబ్బంది. రోగి సోదరుడు గమనించడంతో తప్పిన ముప్పు. ముందుగానే ఇక్కడ అది పూర్తిగా ఎక్కక ముందుకే స్టార్టింగ్లోనే అబ్జర్వ్ చేసి ఇక్కడ దాని సోదరుడు నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ. సూపరింటెండెంట్ ఇంట్లో ఏకంగా 3 కోట్ల నగదు లభ్యం. బ్యాంకులో మరో 1 కోటి 6 కోట్ల విలువైన ఆస్తులు సీజ్. ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆదేశాలతో నరేందర్ ఇంట్లో అధికారుల తనిఖీలు. అతని బంధువుల ఇళ్లలో కూడా నోట్ల గుట్టలు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు. పట్టుబడిన సొమ్ము. విధంగా నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ. ఇక్కడ అక్రమార్జనంలో ఇక్కడ ఏసీబీ దాడుల్లో ఇక్కడ ఆయన దొరికినట్టుగా చెప్పుకోవచ్చు. అక్రమంగా వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఏకంగా 3 కోట్ల నగదు లభ్యమైంది. బ్యాంకులో మరో 1 కోటి 6 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసినట్టుగా ఇక్కడ ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆదేశాలతో నరేందర్ ఇంట్లో అధికారుల తనిఖీలు. అతని బంధువుల ఇళ్లలో కూడా నోట్ల గుట్టలు చూసి ఆశ్చర్యపోయిన అధికారులు.
ఇక్కడ ఏకంగా నోట్ల గుట్టలు చూసి ఇక్కడ ఇంట్లోనే ఇక్కడ 3 కోట్ల నగదు లభ్యమైంది. ఇక్కడ అక్రమార్జనకు గురైన ఇక్కడ అక్రమంగా సంపాదించడంతో ఇక్కడ ఆయన బయట ఏసీబీ ఆదేశాల మేరకు ఇక్కడ సిబ్బంది అధికారులు నరేందర్ ఇంట్లో ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంట్లో ఇక్కడ నరేందర్ అనే వ్యక్తి ఇంట్లో అధికారుల తనిఖీల ద్వారా ఇక్కడ ఆయన బయటపడినట్టుగా చెప్పుకోవచ్చు. పట్టుబడిన సొమ్ము అన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. క్రెడాయ్ హైదరాబాద్ క్రెడాయ్ ఎబిలిటీ అంటే అత్యంత ఆధునిక నగరమైన హైదరాబాద్లో విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకోవడం. సిబిఆర్ఐ రిపోర్టు 2024 9 నుంచి 11 ఆగస్టు 24 కొంపల్లి శ్రీ కన్వెన్షన్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అతిపెద్ద వన్ స్టాప్ ప్రాపర్టీ షోను సందర్శించండి. ఇక్కడ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 9 నుంచి 11 వరకు కొంపల్లి శ్రీ కన్వెన్షన్లో. స్మార్ట్ ప్లానింగ్తో నేను నా భవిష్యత్తుని సురక్షితం చేసుకున్నాను. నా జీవితం నాకు నచ్చినట్లుగా ఎల్ఐసి వారి యువ టర్మ్ ఒక ప్యూర్ రిస్క్ ప్లాన్ సురక్షితమైన భవిష్యత్తుకి భరోసానిస్తుంది. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అడ్వర్టైజ్మెంట్ కొత్త పాలసీ వచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.